దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం బెజవాడలో ఇవాళ ఆవిష్కృతంకు సిద్ధమైంది. 200 అడుగుల ఎత్తున కలుగుటువంటి అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆవిష్కరించబోతున్నారు. సామాజిక న్యాయ మహాశిల్పంగా దీనికి నామకరణం చేశారు. బెజవాడకు మరో మణిహారం కాబోతున్న ఈ విగ్రహం రాష్ట్రానికే కాక దేశానికే తలమానికంగా నిలవబోతోంది. భావితరాలకు అంబేద్కర్ ఆదర్శాలు ఆలోచనలను అందించే గొప్ప ప్రయత్నమంటూ సీఎం జగన్ తెలిపారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రజలంతా స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. బెజవాడ పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ. అదే బెజవాడకు మరొక ప్రత్యేక మణిహారంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నిలవబోతోంది. నగరం నడిబొడ్డున గొప్ప చారిత్రాత్మక ప్రాధాన్యాన్ని సంతరించుకున్న స్వరాజ్య మైదానంలో రూపుదిద్దుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం స్మృతివనం దేశంలోనే ప్రత్యేక గుర్తింపును తీసుకురానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా ప్రకటించిన విధంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. అంబేద్కర్ గారి మహాశిల్పం మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది తలమానికం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం ఇది. దాదాపు 100 సంవత్సరాల క్రితమే భావాలు కలకాలం కూడా మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఖచ్చితంగా ఉంటాయి. బెజవాడ బందర్ రోడ్లోని స్వరాజ్ మైదానంలో 81 అడుగుల పెడస్టల్ పై 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల ఎత్తున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం తయారైంది. కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేయించారు. విగ్రహ భాగాలను విడివిడిగా విజయవాడకు తరలించి స్మృతివనంలో క్రమ పద్ధతిలో అతికించి అద్భుతంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహం బేస్ లో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లు ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో 4 హాళ్లు ఉండగా ఒక్కొక్కటి 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. అందులో ఒకటి సినిమా హాల్. మిగిలిన 3 హాళ్లలో అంబేద్కర్ చరిత్రను తెలిపే డిజిటల్ మ్యూజియం ఉంటుంది. మొదటి అంతస్తులో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాళ్లు ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్ కు దక్షిణ భారత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసేలా ఫోటోలతో డిస్ప్లే చేస్తారు. సెకండ్ ఫ్లోర్ లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాళ్లు ఉంటాయి. అంబేద్కర్ స్మృతివనంలో విగ్రహం ఉన్న ప్రాంతానికి ఒకవైపు నుంచి వెళ్లి మరోవైపు నుంచి తిరిగి వచ్చేలా విశాలమైన హాలు మాదిరిగా నిర్మాణాలు చేపట్టారు. వాటి గోడలకు అంబేద్కర్ జీవిత విశేషాలు, ఆయన చరిత్రకు సంబంధించిన ఘట్టాల శిల్పాలను అద్దారు. అంబేద్కర్ రాసిన కీలకమైన లేఖలు, ఉపన్యాసాలను ఆయా ఘట్టాలకు అనుగుణంగా ఫోటోలతో పాటు డిస్ప్లే చేశారు. అంబేద్కర్ ఆశయాలు, ఆదర్శాలు, సందేశాలను సైతం క్లుప్తంగా తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ బోర్డులపై డిస్ప్లే చేశారు. చదువు, సమీకరించు, బోధించు వంటి ప్రధానమైన సందేశాలను ప్రముఖంగా ఏర్పాటు చేశారు. స్మృతివనం ఆవరణను పచ్చని తివాచీ పరిచినట్టు గరిక, మొక్కలతో అందంగా తీర్చిదిద్దారు. అంబేద్కర్ విగ్రహానికి ముందు ఏర్పాటు చేసిన నెమళ్ల ప్రతిరూపాలు విశేషంగా ఆకట్టుకునేలా రూపొందించారు. మ్యూజిక్ కు అనుగుణంగా ఎగిసిపడే వాటర్ ఫౌంటైన్లు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం 18 ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని ఆ శాఖకు బదిలీ చేశారు. స్మృతివనం నిర్మాణాన్ని ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విగ్రహ నిర్మాణం చేపట్టింది. నోయిడాలోని డిజైన్ అసోసియేట్స్ డిజైన్లను తయారు చేసింది. 170 కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రాజెక్టు పూర్తయ్యేసరికి 404 కోట్ల రూపాయలకు చేరింది. సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడిచేందుకు వీలుగా చుట్టూ వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వరాజ్ మైదాన్ గా పిలుస్తారు. స్మృతివనంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్స్పీరియన్స్ సెంటర్, 2000 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్, లాంగ్ వాక్వేతో
డిజైన్ అసోసియేట్స్ తీర్చిదిద్దింది. విగ్రహం తయారీ కోసం 400 మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యాన్ని వినియోగించారు. భవనం బేస్మెంట్ తో పాటు G+1 తో నిర్మించారు. 6340 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో ఒకేసారి 95 4 వీలర్స్, 84 2 వీలర్స్ పార్క్ చేసుకోవచ్చు. అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టు సైట్లో 500-600 మంది కార్మికులు నిరంతరం పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రేయింబవళ్లు 2 ఏళ్ల పాటు పనిచేశారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ నిలువెత్తు రూపమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్నే నిర్మించిందని సీఎం జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాలను ఇతర వర్గాల స్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని విజయసాయిరెడ్డి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. ఆకాశాన్ని తాకేలా విజయవాడలో కొలువుదీరనున్న అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది. అంతేకాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలవనుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇవాళ ఎన్ని గంటలకు ఈ కార్యక్రమం జరగబోతోంది? ప్రముఖంగా ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అలాగే సీఎం జగన్ ఎన్ని గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోబోతున్నారు? ఇప్పటికే ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో జనం ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? విజయవాడ బందర్ రోడ్లో ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించున్నారు. ఈ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ స్మృతి వనంగా దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు. భారీ ఎత్తున ఈ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అంబేద్కర్ విగ్రహం చూస్తే కనుక 125 అడుగుల ఎత్తుంటుంది. దీని కింద పీఠం ఫెడస్టల్ చూస్తే కనుక 81 అడుగుల ఎత్తుంటుంది. ఈ ఫెడస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. ఈ ఫెడస్టల్ విగ్రహం మొత్తం చూస్తే కనుక 206 అడుగులతో ఉంటుంది. ఫెడస్టల్తో G+2తో గదుల నిర్మాణం ఉంటుంది. కాల మహాచక్ర మండలము పీఠంతో పాటు బౌద్ధ వాస్తుశిల్పితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీఠము ఫెడస్టల్ మొత్తం G+2 ఐసోర్సెస్ టెప్రీజియం ఆకారంలో ఆర్సీ నిర్మాణంతో ఉంటుంది. రాజస్థాన్ పింక్ శాండ్ స్టోన్ తాపడంతో ఈ ఫెడస్టల్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 404 కోట్ల ఖర్చుతో దీని నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ఈ స్మృతివనం ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు. 18.81 ఎకరాల ఈ మైదానంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి ఈ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇది విజయవాడ నగరానికి ఒక తలమానికంగా ఉండనుంది. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరిస్తారు. సాయంత్రం 6 గంటలకు దీని ఆవిష్కరణ ఉంటుంది. ముందుగా దీనికి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి సమతా సంకల్ప సభను జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సామాజిక సమతా సంకల్ప సభలో ఆయన మాట్లాడిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఈ విగ్రహావిష్కరణ ఉంటుంది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలతో పాటు పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులందరూ రానున్నారు. ఎవరైనా కూడా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని పాల్గొనవచ్చు అని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున దాదాపు 1,00,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందర్ రోడ్డుకు ఇరువైపులా మనం చూస్తే కనుక ఇక్కడ జనం వచ్చి వాళ్ళు ఎవరే కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కడగకుండా తోసుకురాకుండా భారీ బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బారికేట్ల అవతల నుంచి జనం పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తారు. అక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని తొలగిస్తారు. అంతేకాకుండా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ భారీ స్క్రీన్ల ఏర్పాటులో ఎవరైనా కూడా ఈ చూడాలనుకున్నటువంటి వాళ్ళు ఆ భారీ స్క్రీన్ల ద్వారా కూడా చూసేట్లుగా ఈ బందర్ రోడ్లో అక్కడక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇదంతా కూడాను ఒక పండగ వాతావరణంలో భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలా అని చెప్పేసి అన్ని వర్గాలకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మొత్తం చూస్తే కనుక అన్ని అంటే వైసీపీకి చెందినటువంటి రాజకీయ ప్రముఖులందరూ కూడాను
తర్వాత దళిత నేతలు వీరందరూ కూడాను ఈ కార్యక్రమానికి రానున్నారు. ఎందుకంటే కనుక దళితుల పాటు బడుగు బలహీన వర్గాలు, మహిళలు అందరి కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ తన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో తీసుకునేందుకు, తర్వాత సమానముగా అందరికీ సమాన హోదా కల్పించాలి, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ సమానత్వంతో బ్రతకాలి అని చెప్పేసి ఆయన ఏదైతే స్ఫూర్తిదాయకంగా రాజ్యాంగాన్ని రాయడం జరిగిందో ఆ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేసే విధంగా ఈ కార్యక్రమంలో అన్ని వర్గాలకు కూడాను ప్రాతినిధ్యం వహించే ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఈ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తే కనుక ఒక స్ఫూర్తిదాయకమైనది. ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి ఈ విగ్రహం దేశంలోనే అతి పెద్దదిగా అంబేద్కర్ విగ్రహాల్లో చెప్పచ్చు. ఈ విగ్రహం ఏర్పాటు చేయడం ద్వారా ఈ విగ్రహాన్ని చూసిన వారికందరికి కూడాను ఒక ధైర్యము, మేము కూడా సమాజంలో ఒక సమాన హోదా కలిగినటువంటి వారం అని చెప్పేసి స్ఫూర్తిదాయకంగా ఈ అంబేద్కర్ విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదివరకే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడాను అంటే ఈ విగ్రహం వెనక సైడ్ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వాకింగ్, సైక్లింగ్ వీటన్నిటిని కూడాను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారికి అందరికి కూడాను క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో దీన్ని భవిష్యత్తులో భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక స్ఫూర్తిదాయకంగా ఒక విజ్ఞాన కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.